హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు డే 6. ఈరోజు మీరు చూడబోతున్నది ఖజురహో టెంపుల్స్ అనమాట. సో ఈ ఖజురహో టెంపుల్స్ అనేది ఎంట్రన్స్లో ఇలా స్కానర్ ఉంటుంది. అక్కడ మనం స్కాన్ చేసి ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ పేమెంట్ చేసి మన డీటెయిల్స్ ఇస్తే అక్కడ టికెట్ అనేది వాళ్ళు ప్రింట్అవుట్ తీసి ఇస్తారనమాట. మనకు ఆ టికెట్ ఉంటేనే లోపలికి అలో చేస్తారు. అండ్ అక్కడే పార్కింగ్ కూడా ఉంటుంది. మన ఋషిల్గాడు బిలో 3 years కిడ్ కాబట్టి వాడికి టికెట్ ఏం లేదు. అడల్ట్స్కి అయితే ఒక్కొక్కరికి 70 rupees అనమాట. ఈడేమో ఒక్కటే ఉరుకు, అసలు ఒక్క చోట నిలబడట్లేదు. తెలిసిందే కదా మనకి, మన ఋషిల్ టైగర్ అంటే ఇంకా ఆ మాత్రం ఉంటుంది. సో ఈ ఖజురహో అనే టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే, టెంపుల్స్ అంటే ఇవి టెంపుల్సే కానీ క్లోజ్ చేసిన టెంపుల్స్, పూజలు అవన్నీ జరగవు. అంటే వరల్డ్ హెరిటేజ్ లాగా గుర్తించిండే యునెస్కో హెరిటేజ్ అనమాట. అలాంటి ప్రాపర్టీస్ చరిత్రకి ఆధారంగా తీసుకునే దాన్ని అలా గుర్తిస్తారనమాట. సో మన వీడియోస్ ఫస్ట్ నుండి చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది. ఫస్ట్ మనం హైదరాబాద్ నుండి బయలుదేరి ఓంకారేశ్వర్ చూసి, ఉజ్జయిన్ చూసి, తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట ఖజురహో. నెక్స్ట్ అయోధ్య పోతాము. ఈ ఖజురహో అనేది మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో ఇది కట్టించింది 800 కామన్ ఎరా, అంటే 800 CE ఆ స్టేజ్లో అనమాట. చండేలా అనే డైనాసిటీకి సంబంధించిన రాజులు కట్టించారు. అంటే ఇంచుమించు 1200 నుండి 1300 సంవత్సరాల ముందు కట్టించిన టెంపుల్స్ అనమాట ఇవన్నీ. సో ఈ టెంపుల్స్ని వెస్ట్రన్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, ఈస్ట్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అని చెప్పి, సదరన్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అని చెప్పి అట్లా డివైడ్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నది అయితే వెస్ట్రన్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్. సో అక్కడ నుండి ఎంట్రన్స్, అక్కడ నుండి అలా వచ్చి ఇలా రౌండ్ వేసుకొని ఇక్కడికి రావాలన్నమాట. సో ఇక్కడ మంచిగా గ్రీన్గా గడ్డి చూడగానే ఇంకా ఋషిల్గాడు కిందికి వెళ్ళాలని చెప్పి వాళ్ళ అమ్మని సతాయిచ్చి మరీ కిందికి వెళ్ళాడు. సాహసయాత్రికుడు. సో పైకి కిందికి 4-5 సార్లు తిరిగి అలసిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మ పిలిస్తే పైకి వచ్చాడు అనమాట. బ్రిటిష్ వాళ్ళంతా వచ్చిన తర్వాత ఆ టెంపుల్స్ అని ఇంకా ఎవరు పట్టించుకోకుండా అయిపోయి అడవుల్లో మొత్తం చెట్లు పెరిగిపోయి అలా ఉండేసరికి ఒక బ్రిటిష్ ఇంజనీర్ వచ్చి వీటిని గుర్తించాడంట 1800 సంవత్సరాలు అప్పుడెప్పుడు. సో మనకి హిస్టరీ క్లాస్ ఏం కాదు కాబట్టి ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ లాగా నేను ఇస్తున్నాను. సో ఆ బ్రిటిష్ ఇంజనీర్ కనిపెట్టిన తర్వాత 25 టెంపుల్స్ని రీస్టోర్ చేశారు. అంటే మళ్ళీ మంచిగా క్లీన్ చేసి అంత నీట్గా సెట్ చేసి టూరిజం స్పాట్ లాగా పెట్టారనమాట. సో 25 టెంపుల్స్లో ఇప్పుడు మనం 7 టెంపుల్స్ చూస్తున్నాం. వెస్ట్రన్ ఘాట్ అంటే 7 టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ టోటల్గా. ఈడు మరీ ఇంకొక గర్ల్ ఫ్రెండ్ ఎత్తుక్కున్నాడయ్యా ఇక్కడ. అక్కడేమో లాస్ట్ వీడియోలో ఉజ్జయిన్లో క్యూలో ఉన్నప్పుడు బోర్ కొడుతుందని చెప్పి అక్కడ ఒక గర్ల్ ఫ్రెండ్ ఎత్తుక్కున్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక పాపం లైన్లో పెడుతున్నాడు. మనకు అవసరమా? ఎవరా ఈ అమ్మాయి? బాప్ 1 నంబరీ, బేటా 10 నంబరీ. సో నేను టెంపుల్ అంటే నార్మల్ టెంపుల్స్ లాగా, అంటే రామప్ప టెంపుల్ ఉంటుంది వరంగల్లో, చాలా బాగుంటుంది అనమాట. సో అలా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ దీని హైట్ చూసిన తర్వాత షాక్ అయ్యా. చాలా బాగుంది టెంపుల్ అయితే, సూపర్ ఉంది, చాలా హైట్ ఉంది. దీని పక్క నుంచి చూసారా, అది రామప్ప టెంపుల్ సైజ్ ఉంటుంది అనమాట. అవును, ఇప్పుడు యుద్ధం ఏమీ జరగట్లేదా? ఏ క్షణమైనా యుద్ధం జరగొచ్చు, తుపాకీ పేలొచ్చు. అమ్మాయి కనిపించినప్పటి నుండి ఎక్కడ గడ్డి కనిపిస్తే అక్కడ నన్ను రమ్మని పిలుస్తున్నాడు. అర్జున్ టెంపుల్స్ ఎంత పెద్దగా ఉన్నాయి చూడు, అర్జున్ ఎంత పెద్దగా ఉన్నాయి. సో ఇంతవరకు నేను చూసిన టెంపుల్స్లో నాకు ఖచ్చితంగా మనం జీవితంలో ఒక్కసారైనా చూడాలి అనిపించిండే టెంపుల్స్లో ఇది కూడా లిస్టులోకి జాయిన్ అయిందనమాట. ఖజురహో కైలాస టెంపుల్ అండ్ వరంగల్లో రామప్ప టెంపుల్ చిన్నదైనా కూడా చాలా బాగుంటుంది. అండ్ తంజావూరు శ్రీరంగం రంగనాథ్ స్వామి టెంపుల్స్ అయితే ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారన్నా చూడాలి. ఋషిల్గాడు చెప్పులు తిప్పి అక్కడ పెట్టరా అంటే ఇప్పుతున్నాడు, కానీ ఫోటో దిగరా అంటే ఎంత మొండి చేస్తున్నాడు. ఋషిల్ ఫోటో దిగు, ఋషిల్ పైన నిలబడి. వద్దా, ఏం నష్టమా నీకు? ఫోటో దిగరా అంటే పొగరు చూపించినాడు వద్దు అని. చెప్పులు నేను ఇప్పుతా పైన పెడతా అంటే దానికి పొగరు చూపించినాడు. ఇప్పుడేమో చెప్పు ఇప్పడానికి తనకలాడుతున్నాడు. అందుకే రా, యాటిట్యూడ్ ఉండకూడదు. దిగు, ఫోటో దిగుతావా ఇప్పుడైనా? ఋషిల్ ఫోటో దిగుతావా ఋషి? వాడి మాట మనం వినాలి, మన మాట వినడాడు.
సో మీరు చూసినట్టయితే లోపల గుడిలో అస్సలు వెలుగే లేదనమాట. పూజలు జరగడం మానేసిన తర్వాత గుడిలో దేవుణ్ణి కూడా ఎవరు పట్టించుకోరు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి గుడులలో లోపల ఇలాంటి దేవుళ్ళు విరిగిపోయిన విగ్రహాలు చూస్తే చాలా బాధేస్తుంది అనమాట. ఒకప్పుడు ఎంత వైభవంగా ఉంటాయి ఈ ప్లేసెస్ అని ఊహించుకుంటే చాలా బాధేస్తుంది. అండ్ ఈ టెంపుల్కి ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్లో ఎక్కడా కూడా సిమెంట్ లాగా అలాంటి మోటార్ ఎక్కడ యూజ్ చేయలేదన్నమాట. మొత్తం ఇంటర్లాకింగ్ సిస్టమ్తో చేశారు, శాండ్ స్టోన్తో. పోద్దు బూచోడు ఉంటాడు, నన్ను భయపెడతావు కదరా నువ్వు, పెద్ద బూచోడు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ టెంపుల్ని మొత్తం వీడియో తీయాలన్నా కూడా ఒక ఫ్రేమ్లో అస్సలు పట్టదనమాట. దగ్గర నుండి ఖచ్చితంగా ఏదైనా పెద్ద కెమెరానే ఉండాలి. నేను తీస్తున్న ఐఫోన్లో అయితే అసలు ఎక్కడ కూడా ఒక చోట ఒక పార్ట్ పడితే ఇంకో పార్ట్ పడట్లే, అంత పెద్దగా ఉంది టెంపుల్. కొంచెం వెనక్కి ట్రై చేస్తా. రామచిలుకలు ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ చూడండి, వస్తానే ఉన్నాయి, అరుస్తూనే ఉన్నాయి. కొంచెం నేను సైలెంట్గా ఉంటాను, వినండి బర్డ్స్ సౌండ్ ఎంత వస్తుందో. సో ఇక్కడ ఉన్న టెంపుల్స్లో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఆర్కిటెక్చర్. నవాబ్స్ స్టైల్లో ఉందన్నమాట ముందర. అదిగోండి టూంబ్ లాగా. ఇది 4th టెంపుల్, ఇది 5th టెంపుల్. అక్కడ 6th 7th ఉన్నాయన్నమాట. వీడికి ఏం కావాలో, వీడి బాధ ఏందో. ఇక్కడ ఉండే టెంపుల్స్ అన్నిట్లో ఇది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. నవాబ్ స్టైల్లో ఉంది ఆర్కిటెక్చర్. వచ్చేసాం. ఈ ఖజురహో అనగానే గుర్తొచ్చేది జనాలకి ఇదే అన్నమాట, అంటే కామసూత్ర గురించి. అంతా ఈ బొమ్మలే ప్రతి చోట మార్కెటింగ్ చేశారు. కానీ నిజం చెప్పాలంటే ఈ బొమ్మలు ఈ గుడి మీద ఉన్నది 10% మాత్రమే. మిగతా 90% ఫార్మింగ్ గురించి, మ్యూజిక్ గురించి, డ్యాన్సుల గురించి, దేవతల గురించి, వాళ్ళ స్టోరీస్ గురించి అన్నీ చెక్కడారనమాట బొమ్మలు. కానీ మన వెస్ట్రన్ కల్చర్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు వీళ్ళంతా ఏం చేశారంటే ఓన్లీ ఆ కామసూత్రకు సంబంధించిన బొమ్మల్ని తీసి బాగా ఫేమస్ చేసేసారు. ఆ బ్రెయిన్ వాషింగ్ ఎట్లయిందంటే నేను కూడా వస్తానే ఫస్ట్ ఆ బొమ్మలు ఎక్కడున్నాయి అని ఎతికిన, దాన్ని ఫోటో తీసుకొని దానిలో వీడియో తీసుకున్నా. అంత బ్రెయిన్ వాష్ చేసేసారు మన. అంటే సింపుల్గా చెప్పాలంటే హిందూయిజం అనగానే లేదా ఖజురహో టెంపుల్స్ అనగానే కామం, అదొక తప్పు. అసలు బూతు బొమ్మలు ఉండడం ఏంటి గుళ్ళ పైన అన్న విధంగా మార్కెటింగ్ చేసేసారనమాట. ఇంకా మన ఇండియన్స్లో కూడా చాలామంది ఇంకా దాన్ని అదే విధంగా చూడడం అలవాటు చేసేసుకున్నారు. కానీ కామసూత్ర అనేది పార్ట్ ఆఫ్ ది లైఫ్. నేను కూడా ఒక బుక్ తీసుకున్నా అక్కడ, అది వేరే విషయం. కానీ నేను తీసుకున్న కామసూత్ర బుక్ అనేది ఓకే, మనం ఖజురహో దగ్గర పోయినప్పుడు ఇది కొనుక్కున్నాం అని ఒక గుర్తు కోసం అనమాట. అంతేగాని దాంట్లో ఏదో పార్నోగ్రఫీ ఉంది అది అని అసలు అది తప్పుగా చూడడం చాలా తప్పు. ఆ కామశాస్త్రం అనేది మెథడ్స్ కానీ ప్రొసీజర్స్ కానీ ఇవన్నీ కూడా నాలెడ్జ్ లేనిదే మన తాతలు ముత్తాతలు ఎవరు లేరు, మన అమ్మ నాన్నలు లేరు, మనం కూడా లేవు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ లైటింగ్ షో జరుగుతుంది. ఈవినింగ్ 6:30 ఆ టైంలో స్టార్ట్ అవుతుంది అన్నారు. అది చాలా బాగుంటుందంట. కానీ మాకు కుదరలేదు, ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయినాం. అండ్ ఇంక అది 1 hour తర్వాత స్టార్ట్ అవుతుంది అంటే సరే ఇంక ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందామని ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత బయట నుండి ఫుడ్ తెచ్చుకొని పడుకోరా అంటే ఋషిల్ గాడు అతి చేసినాడు. మీరే చూడండి. పడుకో 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 పడుకో. గ్రీన్ కలర్ లైట్లో గ్రీన్ కలర్ ఫేస్ వేసుకొని పండుకోకుండా అతి చేస్తున్నాడు వీడు. వీని గ్రీన్ కలర్ ఫేస్. బాటిల్కుండే స్టిక్కర్ తీసి నా ఒంటికి అతికిచ్చి చూస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మకి అతికిస్తున్నాడు. లే గ్రీనర్, లే హల్క్, రే హల్క్గా భలే ఉన్నారా గ్రీన్ కలర్లో. బాగుని గ్రీన్ కలర్లో భలే ముద్దుకున్నాడు. ఏయ్ తిరుగురా, ఇట్లా ఏయ్ తిరుగురా, గ్రీన్ మూతి కంటించుకోరా. అబ్బా కరెక్ట్ ప్లేస్, సూపర్. ఇప్పుడన్నా పాలు తక్కువకుండా ఉంటారు. అమ్మో
ఇప్పుడు నాకు అతికిస్తాడు వీడు మూతికి. అతుక్కో. నాకు మీసం గడ్డం ఉన్నాయి, అతుక్కో. నీకైతే అతుక్కుంటాయి. మూతికేసుకో, మూతికేసుకో. నువ్వు కళ్ళకి వేసుకో, లేకపోతే భయపెట్టమ్మని, భయపెట్టమ్మని. అబ్బా భయపెట్టు, అమ్మని భయపెట్టు. ముక్కుకి వేసుకో, లేకపోతే లే ముక్కుకి. ఉండేదే ఇంత ఉంది ముక్కు. వీడికి అంతగా నడిపించిన, అంత డ్రైవింగ్ చేసి కార్లో అంత జర్నీ చేసినా కూడా వీడికి అలసట రాలేదు. Several months later. అయిపోయింది అంతా అస్సాం. ఫుల్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినాడు ఋషిలు. సో నెక్స్ట్ రోజు ఇంకా బయలుదేరదాం అనుకునే లోపల కార్ స్టార్ట్ అవ్వలేదు. ఏం జరిగింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఇక్కడ ఖజురహోలో వచ్చి మేము 2 days ఉన్నాం. ఫస్ట్ రోజు ఈవినింగ్ రీచ్ అయినాం కాబట్టి పక్కనున్న ఈస్టర్న్ గ్రూప్ టెంపుల్స్ అని చెప్పి అవి చూసామన్నమాట. చాలా చిన్న చిన్నవి, అండ్ వీడియోస్ కూడా రికార్డ్ చేయలేదు. చాలా చిన్న టెంపుల్స్, పెద్ద అంటే మంచి కండిషన్లో కూడా లేవన్నమాట. సో మేము అంత లైట్ తీసుకున్నాం. ఈ వెస్టర్న్ గ్రూప్ టెంపుల్స్ అయితే మెయిన్ అన్నమాట, అవే చూడాల్సింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మేము మహారాష్ట్ర అవి దాటుకొని వచ్చాం కదా, ఈ ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్రలో కన్నా బెస్ట్ ఫుడ్ అన్నమాట. ఇక్కడ ఖజురాహోలో చాలా టేస్ట్ బాగున్నాయి, ఏం ముట్టుకున్నా టేస్ట్గా ఉన్నాయి. చాట్ తిన్నామన్నమాట, చాలా బాగా అనిపించింది. తిండిపోతులు, 2 తిండిపోతులు. అయ్యేందా స్ట్రక్ అయినాడు. వాడు వీడు ఏందో మాట్లాడుకుంటున్నారు. టాటాలు చెప్పుకుండేది ఒకటేనా, ఏందన్నా ఉందే మాట్లాడేది? మధ్యప్రదేశ్లో ఫ్రెండ్ అయినా వాడు కూడా మాట్లాడుతున్నాడు. అది అశోక్ డ్యూయల్ వీడియో డ్యూయల్ వీడియో సో వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా కూడా ఖజురహో ఆల్రెడీ చూసుంటే మీ ఫీలింగ్ ఏంటని కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి. అండ్ అలాగే మనం నెక్స్ట్ అయోధ్యకి వెళ్తున్నాం, ఆ వీడియో మిస్ అవ్వకండి. ఓల్డ్ వీడియోస్ చూడకపోతే అవి కూడా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. వీడియో ఇంకా ఉంది, మిస్ అవ్వకండి, ఎండింగ్ వరకు చూడండి. హ్యావ్ ఎ నైస్ డే. అక్కడ 3 లారీలు ఇరక్కపోయినాయి. ఆ 2 లారీల మధ్యలో నుండి వచ్చా నేను. ఆ లారీలు వెనక ఇంకా 3-4 లారీలు నిలబడిపోయినాయి. దేవుడు దయ వల్ల టైం బాగుంది కాబట్టి ఆ లారీల మధ్యలో గ్యాప్ ఉంది కార్ బట్టే అంతా. లేకపోతే నెక్స్ట్ ఊర్లో హోటల్ బుక్ చేసుకోలేదు, నెక్స్ట్ ఊర్లో ఎక్కడ ఉండాలో కూడా తెలియదు. అక్కడ ఇరుక్కుపోయి ఉంటే ఇంక అంతే, నైట్ చాలా కష్టం అయ్యేది. సో దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి. లాస్ట్ 5 ఊర్ల నుండి సేమ్ ఇదే రోడ్డు, 5 కిలోమీటర్లు బాగుంటుంది, మొత్తం 10 కిలోమీటర్లు ఇట్లా రోడ్ అంతా కన్స్ట్రక్షన్ అన్నమాట. చుక్కలు కనిపించినాయి. 7 8 21 22 23 24 25. మీకు ఖజురహో అందాలు చూపిస్తా చూడండి. టూరిస్ట్ అట్రాక్షన్. వచ్చిండా సైంటిస్ట్. टाइगर का हुक्म।